ఓకే. రైట్. ఓకే అమ్మా. ఈ రోజుతో మనకు లాస్ట్ అవుతుంది. ఇంటిగ్రేషన్ కంప్లీట్ చేసేస్తాను. ఎస్. క్లాస్ 5. ఓకేనా? సేమ్ 2B సబ్జెక్టులో క్లాస్ 5 అన్నమాట. ఇప్పుడు ఈరోజు ఏమిటంటే మనం చేసేది చూడక్కడ ఈ మోడల్ ఎవాల్యుయేట్ అని చెప్పి ఇక్కడ లీనియర్ ఫంక్షన్ ఇస్తాడు. ఏఎక్స్ ప్లస్ బి బై రూట్ ఆఫ్ px స్క్వయర్ ప్లస్ క్యూఎక్స్ ప్లస్ ఆర్ ఇంటూ డిఎక్స్ ఇట్లా అడగచ్చు. తర్వాత ప్రాబ్లం మనకు ఈ విధంగా అడగచ్చు, లేదా వాడు ప్రాబ్లం ఇట్లా కూడా అడగచ్చు. చూడు ఇక్కడ మనకు ఏఎక్స్ ప్లస్ బి బై పిఎక్స్ స్క్వయర్ ప్లస్ క్యూఎక్స్ ప్లస్ ఆర్ ఇంటూ డిఎక్స్ ఈ విధంగా మనకు అడిగే అవకాశాలు ఉంటాయి. థర్డ్ వన్ చూడండి, ఇలా కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. చూడండి ఇక్కడ లీనియర్ ఫంక్షన్, ఇక్కడ ఏఎక్స్ ప్లస్ బి బై రూట్ ఆఫ్ పిఎక్స్ స్క్వయర్ ప్లస్ క్యూఎక్స్ ప్లస్ ఆర్ ఇంటూ డిఎక్స్. కాబట్టి మనకు ప్రాబ్లం ఈ విధంగా ఇచ్చిన లేదా ప్రాబ్లం ఈ విధంగా ఇచ్చిన దాన్ని సాల్వ్ చేసే విధానము ఏంటంటే, దీన్ని సాల్వ్ చేసే విధానం ఏంటంటే ఏఎక్స్ ప్లస్ బి అంటే లీనియర్ ఫంక్షన్ అనమాట, ఈక్వల్స్ టు ఏ ఇంటూ చూడండి ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఇంటూ క్వాడ్రాటిక్ ఫంక్షన్. అప్పుడు ఇది క్వాడ్రాటిక్ ఫంక్షన్ కదా, ఇది ఏంటిది లీనియర్ ఫంక్షన్ కదా. క్వాడ్రాటిక్ ఫంక్షన్ ప్లస్ బి, లేదా మనం ఇట్లా కూడా చెప్పుకోవచ్చు సింప్లీ లీనియర్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఇంటూ ఏ ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫంక్షన్ ప్లస్ బి. ఇలా చేసిన తర్వాత ఏం చేయాలంటే వెంటనే ఈ ప్రాబ్లంను కంపేర్ ఎక్స్ కోఎఫిషియంట్స్ అండ్ కాన్స్టెంట్స్ ఆన్ బోత్ సైడ్ అంటే మనకి ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ను కాన్స్టెంట్ను కంపారిజన్ చేస్తాము. కాన్స్టెంట్స్ ఆన్ బోత్ సైడ్ వీ గెట్ ఏ అండ్ బి వాల్యూస్. ఏ వాల్యూ బి వాల్యూ మనం కనుక్కుంటాము. నువ్వు కనుక్కున్న ఈ ఏ అండ్ బి వాల్యూస్ మనం ఏం చేస్తాం తెలుసా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసేసి తర్వాత నువ్వు ఇంటిగ్రేషన్ చేసి నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇది యాక్చువల్ ప్రొసీజర్. ఓకే రైట్. ఇప్పుడు ప్రాబ్లం వినండి. సో నేను ఫస్ట్ ఏం చేస్తున్నాను అంటే చూడండి, ఇక్కడ evaluate integral x plus 1 divided by x plus 1 by x square plus 3x plus 2 dx. చూసారా, ఇప్పుడు ప్రాబ్లం మనకు ఎలా ఇచ్చినాడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ సొల్యూషన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ పైనేమో లీనియర్ ఫంక్షన్, కిందేమో క్వాడ్రాటిక్ ఫంక్షన్ ఇచ్చినాడా, లీనియర్ ఫంక్షన్ క్వాడ్రాటిక్ ఫంక్షన్ ఇలా ఉన్నదనుకోండి. ఏమిటి దాని ఫార్ములా, లీనియర్ ఫంక్షన్ ఇజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫంక్షన్ ప్లస్ బి. సో అప్పుడు లీనియర్ ఫంక్షన్ అంటే ఎంత చూడండి అమ్మా, ఎక్స్ ప్లస్ 1 ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఇంటూ క్వాడ్రాటిక్ ఫంక్షన్ అంటే
ఎక్స్ స్క్వయర్ ప్లస్ 3x ప్లస్ 12 ప్లస్ b. సో x plus 1 ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ డెరివేటివ్ విత్ రెస్పెక్టెడ్ x. డెరివేటివ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ యొక్క డెరివేటివ్ 2x ప్లస్ 3 కాన్స్టెంట్ 0 అయిపోతుంది ప్లస్ b. మీకు అదే కదా నేను చెప్పింది. ఇక్కడ కంపేర్ x అండ్ కాన్స్టెంట్స్ ఆన్ బోత్ సైడ్. నువ్వు ఎప్పుడైతే వాటిని కంపారిజన్ చేస్తుంటే ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంది, 1 ఉందా, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత అవుతుందో మీరు బాగా అబ్జర్వ్ చేయండి. 2a, ఎక్స్ కోఎఫిషియంట్ 2a అవుతుంది. దెన్ వాట్ ఈజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2. తర్వాత కాన్స్టెంట్స్ని కంపారిజన్ చేస్తే 1 అవుతుంది. a ఇంటూ 3 3a ప్లస్ b. ఆల్రెడీ ఏ వాల్యూ మనం కనుక్కున్నాము. 3 ఇంటూ ఏ వాల్యూ ఎంత, 1/2 ప్లస్ b. సో అప్పుడు b ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 3/2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/2. నేనేం చేయమన్నాను, సబ్స్టిట్యూట్ a అండ్ b ఇన్ 1. దీన్ని మనము 1 అనుకుంటామన్నమాట. ఇక్కడ దీన్ని 1, ఓకేనా, రైట్. 1లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమవుతుందో చూడండి ఒకసారి. 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనం ఎక్స్ ప్లస్ 1 ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు. సో ఏ వాల్యూ మనకు ఎంత వచ్చిందమ్మా పిల్లలు, ఏ అంటే ఎంత వచ్చింది మనకు, 1/2 ఇంటూ d/dx ఇంటూ క్వాడ్రాటిక్ ఫంక్షన్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 12 ప్లస్ b అంటే వాట్ ఈస్ b. b వాల్యూ మనకి ఎంత వచ్చింది చూడండి ఇక్కడ, మైనస్ 1/2. ఇక్కడ నేను 1లో సబ్స్టిట్యూట్ చేసేసిన. కానీ మనకు ఇచ్చినటువంటి ప్రాబ్లం ఎలా ఉందో చూడండి. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లం ఏం చేస్తున్నాను నేను, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 12తో డివైడ్ చేసి నేను ఇంటిగ్రేషన్ చేసుకుంటా వస్తాను. 1/2 ఇంటూ ఇంటగ్రల్ d/dx ఇంటూ ఎక్స్ స్క్వయర్ ప్లస్ 3x ప్లస్ 12 బై ఎక్స్ స్క్వయర్ ప్లస్ 3x ప్లస్ 12 dx. తర్వాత మైనస్ 1/2 ఇంటూ ఇంటగ్రల్ 1/x స్క్వయర్ ప్లస్ 3x ప్లస్ 12 dx. ఓకేనా. అవుట్ చూడండి, ఇక్కడ మనం ఇక్కడ ఉపయోగించే ఫార్ములా గమనించుకోండి మీరు. ఇక్కడ మనం ఉపయోగించే ఫార్ములా ఏంటంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫార్ములాను ఉపయోగించుకుంటాము. సో అప్పుడు 1/2 ఇంటూ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, అప్పుడు ఎక్స్ స్క్వయర్, ఓకే, ఎక్స్ స్క్వయర్ ప్లస్ 3x ప్లస్ 12. తర్వాత మళ్ళీ మనకు ఎంత వస్తుందంటే 1/2 ఇంటూ 1/2 ఇంటూ ఇంటగ్రల్ ఆఫ్ 1/x స్క్వయర్ ప్లస్ 3x ప్లస్ 12 dx. దిస్ ఈజ్ 2. ఇప్పుడు నేను ఏం చేయాలంటే దీనికి ఇంటిగ్రేషన్ కనుక్కోవాలి. చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ దీనికి ఇంటిగ్రేషన్ కనుక్కోవాలి. దీనికి ఎప్పుడైతే నువ్వు దీనికి ఇంటిగ్రేషన్ అయిపోతుందో దీనికి ఇంటిగ్రేషన్ చేయాల్సింది వస్తుంది. మనం దీనికి ఇంటిగ్రేషన్ కనుక్కుంటే నీకు ఫైనల్గా నీకు ఆన్సర్ వస్తుంది. అప్పుడు మీకు ఆల్రెడీ ఈ మోడల్ డిస్కస్ చేసినాం కదా. అప్పుడు 1/x స్క్వయర్ ప్లస్ 3x ప్లస్ 12 ఉందా dx. దాన్ని మనం ఎలా రాసుకుంటాము, ఇంటగ్రల్ 1/2 చూడండి ఇక్కడ a స్క్వయర్ ప్లస్ 2ab. ఇక్కడ చూడండి ఇక్కడ 3x ఉంది, 2 లేదు కాబట్టి, ఒక 2 లేదు కాబట్టి నేను మళ్ళీ కింద 2 రాసుకుంటున్నాను. చూడు, ఈ 3x అని రాసుకోవచ్చు కదా, 3 ఇంటూ ఎక్స్. ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ 2ab కదా మనకు కావాల్సింది. అట్లా ఒక 2 పైన రాసుకుంటే ఒక 2 కింద రాసుకోవాలా. 2ab ప్లస్ b స్క్వయర్, తర్వాత ఆటోమేటిక్గా మైనస్ b స్క్వయర్, పక్కన ప్లస్ 12 ఇంటూ dx కదా అట్లా. సో
ఇంటగ్రల్ 1 బై ఇదంతా మనం గమనిస్తే చూడండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వయర్. సో అప్పుడు ప్లస్ 12 మైనస్ 9/4 48. ఇక్కడ ఇక్కడ ప్లస్ 12 కదా, ఇది ప్లస్ 12. ఇక్కడ 3/4 అప్పుడు ఎంత అవుతుందంటే 48 మైనస్ 9. 48 మైనస్ 9 ఎంత అవుతుందో చూడండి మనకు, √39 కదా. √39/2 హోల్ స్క్వేర్ అని రాసేసుకుంటున్నాను ఇంటూ డిఎక్స్. సో ఇది ఎలా ఉంది ఫార్ములా, 1/x² ప్లస్ a² dx అనే ఫార్ములా ప్రకారం ఉంది కాబట్టి దాని ఫార్ములా 1/a tan ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ c. సో అప్పుడు 1/a అంటే ఏమిటి, ఇక్కడ 1/a అంటే √39 ఇది ఆ 2 పైకి తీసుకెళ్తున్నాను. tan ఇన్వర్స్ ఆఫ్ x అంటే ఎంతో చూడ ఇక్కడ x ప్లస్ 3 x/a. ఏ అంటే మళ్ళీ నీకు √39/2 ఉంది, ఆ 2 పైకి వెళ్ళిపోతుంది. ఇట్లా స్టెప్స్ పెంచొద్దండి, మ్యాక్సిమం తగ్గించడానికి ప్రయత్నించండి. 2/tan ఇన్వర్స్ ఆఫ్, ఇక్కడ మీరు గమనిస్తే ఈ 2తో దీన్ని మల్టిప్లై చేస్తే 2x ప్లస్ 2 క్యాన్సిల్ చేస్తే 2x ప్లస్ 3/√39. ఇది ఎవరి వాల్యూ, ఇది ఇంటగ్రల్ 1/x² ప్లస్ 3x ప్లస్ 12 dx వాల్యూ. దిస్ ఈస్ 3. పుట్ 3 ఇంటూ, ఓకే 2లో సబ్స్టిట్యూట్ చేసేసేయండి, ఇంకా అదే ఫైనల్ ఆన్సర్. 2 ఏముందో చూడండి ఇక్కడ, i అంటే ఇచ్చిన ఇంటగ్రల్ అనమాట. 1/2 ఇంటూ లాగ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ x² ప్లస్ 3x ప్లస్ 12 మైనస్ 1/2 ఇంటూ 2/√39 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్, ఇక్కడ చూడు ఇక్కడ 2 అంటే ఇదే కదమ్మా, ఇట్లా దీని వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ కనుక్కున్నాం కదా, 2/√39 tan ఇన్వర్స్ ఆఫ్ 2x ప్లస్ 3/√39. పక్కన ఏమి రాసుకుంటాం మనము, ప్లస్. ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి అక్కడతో. సో ఇదే కదా, తర్వాత స్టెప్ రాసుకోండి మీరు నీట్గా. లాస్ట్ స్టెప్ రాసుకున్నారంటే మీకు అక్కడతో క్లోజ్ అయిపోతుంది. ఇదే కదా ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడు ఇక్కడ, వన్ మోర్ ప్రాబ్లం. evaluate integral 2x plus 5 by square root of x square minus 2x plus 10 into dx. ఓకేనా. సో మనం ఇలా చేసుకుంటూ వెళ్తే సేమ్ ఇక్కడ మీరు గమనించుకోండి, ఇచ్చినటువంటి ప్రాబ్లం మీరు ఒకసారి గమనించుకుంటే క్వాడ్రాటిక్, అదే ఇక్కడ మనకు ఇదేంది, ఇది లీనియర్ ఫంక్షను. ఇక్కడ మనకి ఏముంది చూడండి, మనకు క్వాడ్రాటిక్ ఫంక్షన్ ఉంది కదా అట్లా. సో మనకి ఇక్కడ మనం ఉపయోగించుకోవాల్సిన ఫార్ములా ఏమిటంటే లీనియర్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ డెరివేటివ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫంక్షన్ ప్లస్ b. సో అప్పుడు లీనియర్ ఫంక్షన్ ఎంత ఇచ్చాడమ్మా, 2x ప్లస్ 5 అని ఇచ్చినాడు. సో a ఇంటూ d/dx ఇంటూ క్వాడ్రాటిక్ ఫంక్షన్ ఎంత, x² మైనస్ 2x ప్లస్ 10 పక్కన ప్లస్ b. ఓకేనా, రైట్. తర్వాత సో దిస్ ఈజ్ 1. సో 2x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ డెరివేటివ్ అన్నప్పుడు x² యొక్క డెరివేటివ్ 2x మైనస్ 2 పక్కన ప్లస్ b. ఓకే,
కంపేర్ ఎక్స్ అండ్ కాన్స్టెంట్ ఆన్ బోత్ సైడ్ మనము కంపారిజన్ చేస్తే చూడండి పిల్లలు, అప్పుడు ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత అవుతుందమ్మా? 2 అవుతుందా? ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ చూడండి, 2 ఇంటూ ఏ ఎంత అవుతుంది చూడండి మనకు? 2a. ఓకేనా? సో అప్పుడు 2 1 2 అప్పుడు క్యాన్సిల్ చేసుకుంటే మనకు ఏ వాల్యూ ఎంత వస్తుందో చూడండి, ఒకసారి గమనిస్తున్నారా? ఏ వాల్యూ 1 కదా వచ్చేది. తర్వాత కాన్స్టెంట్స్ని కంపారిజన్ చేస్తే అప్పుడు 5 ఈజ్ ఈక్వల్ టు అప్పుడు a ఇంటూ -2 -2a పక్కన ప్లస్ b. సో a ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు a ఈజ్ ఈక్వల్ టు 1 అని సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఎంత అవుతుంది? ఇప్పుడు 5 ఈజ్ ఈక్వల్ టు -2 ప్లస్ b కదా. సో వాట్ ఈజ్ b? b ఈజ్ ఈక్వల్ టు 7. జాగ్రత్త, ఏ వాల్యూలు బి వాల్యూలు మీకు దిద్దేటప్పుడు, పేపర్ దిద్దేటప్పుడు వాళ్ళు ఏ వాల్యూలు బి వాల్యూలు కరెక్ట్గా ఉన్నాయా లేదా చూస్తారు. వాటికి నీకు మార్కులు తగ్గిపోతాయి. జాగ్రత్త. పుట్ ఏ అండ్ బి వాల్యూస్ ఇన్ 1లో సబ్స్టిట్యూట్ చేసేసి 1 అంటే నీకు ఎంత ఉంది చెప్పండి? 2x + 5 ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఎంత వచ్చింది మనకు? 1d/dx ఇంటూ x². తర్వాత నీకు ఓకే -2x + 10 డివైడెడ్ బై అంటున్నా, డివైడెడ్ బై ఎక్కడ ఉంది తర్వాత రైట్. ప్లస్ బి అంటే దాని వాల్యూ మనకి ఎంత వచ్చిందమ్మా? 7. ఇదే కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇచ్చినటువంటి ఈ ప్రాబ్లమ్ను డినామినేటర్తో నేను డివైడ్ చేస్తున్నాను. డినామినేటర్ అంటే (x² - 2x + 1) ఇట్లా డివైడ్ చేసి ఇంటిగ్రేషన్ చేసేస్తున్నాను. తర్వాత ఇక్కడ d/dx ఇంటూ x² - 2x + 10 బై (x² - 2x + 10) ఇంటూ dx ప్లస్ 7/1/(x² - 2x + 10) dx. సో ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే ఇక్కడ ఇది ఎలా ఉందంటే ఫార్ములా ఇంటగ్రల్ f'(x) బై (f(x) dx అనే ఫార్ములా ప్రకారం చూడండి. ఇక్కడ రూట్ లోపల f(x) ఉంది, దాని యొక్క డెరివేటివ్ పైన ఉందా లేదా చూడండి. రూట్ లోపల ఉన్న ఫంక్షన్ యొక్క డెరివేటివ్ పైన ఉందా? అలా ఉంటే దాని ఫార్ములా ఏమిటంటే 2 ఇంటూ (f(x). కాబట్టి అప్పుడు 2 ఇంటూ (f(x). f(x) అంటే ఇదే కదా, x² - 2x + 10 ప్లస్ 7/((x² - 2x + 10) dx. దిస్ ఈజ్ 2. అంతే, సేమ్ ప్రీవియస్ మోడల్. ఏం కొత్తగా చెప్పేదంటే ఏం లేదు. అప్పుడు దీన్ని ఇక్కడ మనం 1/((x² - 2x + 10)ను మనము సాల్వ్ చేయాలి. దాన్ని సాల్వ్ చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే 2లో నీకు ఆటోమేటిక్గా కంప్లీట్ ఇంటిగ్రేషన్ వచ్చేస్తుంది అనమాట ఇచ్చిన ప్రాబ్లంకి. సో అప్పుడు ఇంటగ్రల్ 1/((x²) ఇక్కడ మీరు గమనించుకోండి, ఇక్కడ a² - 2ab ఇట్లా రాసుకోవచ్చు కదా, 2x b. అప్పుడు 10ను మనం ఏం రాసుకోవచ్చు? 1² + 3² అని రాసుకోవచ్చు కదమ్మా. తర్వాత స్టెప్ మీరు గమనించుకోండి, 1/((a² - 2ab + b²). దీన్ని ఏం రాసుకోవచ్చు? a - b². పక్కన ఎంత ఉంది మనకు? 3² dx. మీకు ఆల్రెడీ ఇంటిగ్రేషన్లో ఫార్ములాస్ తెలిసింటాయి. ఏంటి ఫార్ములాస్ అంటే ఇక్కడ ఇంటగ్రల్ ఆఫ్ 1/((x² + a² dx) ఎంత అంటాడు? ఇంటగ్రల్ ఆఫ్ ((x² + a² ఫార్ములా ఏమిటి తెలుసా? sin h−1 (x/a).
లేదా ప్లస్ సి లేదా ఇట్లా కూడా రాసుకోవచ్చు, లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ సి ఇలా కూడా చెప్పుకోవచ్చు, అది నీ ఇష్టం. ఇది రాసినా నీకు మార్కులు ఇస్తాడు, ఇది పెట్టినా కూడా నీకు మార్కులు ఇవ్వాల్సిందే. ఓకేనా? కాబట్టి అప్పుడు చూడు ఇక్కడ మనకు ఇదంతా మనం ఎంత అనుకుంటాం, క్యాపిటల్ ఎక్స్ అనమాట. 1/√(x² + a² ప్రకారం ఉన్నది. అప్పుడు దాని ఫార్ములా ఏమిటి వచ్చింది అక్కడ, sin h ఇన్వర్స్ ఎక్స్. ఎక్స్ అంటే ఎంత రాసుకుంటాం మనము, x - 1 బై ఏ అంటే ఎంత 3. ఇదే కదా అప్పుడు ఇంటగ్రల్ ఆఫ్ 1/√(x² - 2x + 10 dx యొక్క వాల్యూ. This is 3. Put 3 into సో అప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి మనకు ఎంత వచ్చింది చూడము, ఐ అంటే ఇచ్చినటువంటి ప్రాబ్లం 2 into (√(x² - 2x + 10) ప్లస్ 7 into అదే కదా ఇక్కడ 7 into అప్పుడు దీనికి ఇంటగ్రల్ మనకి ఎంత వచ్చింది చెప్పండి, sin h ఇన్వర్స్ ఆఫ్ x - 3 x - 1 సారీ x - 1 కదా, x - 1 కదమ్మా. x - 1 x అంటే ఏ అంటే 3. ఓకేనా? కాబట్టి sin h ఇన్వర్స్ ఆఫ్ x - 1/3 పక్కన ప్లస్ ఏ, ఇదే కదా మన ఇంటిగ్రేషన్. ఇక్కడ ఐ అంటే ఏంది, ఇచ్చిన ప్రాబ్లం అనమాట. ఓకేనా? క్లియర్? ఓకే. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఒక ప్రాబ్లము హోంవర్క్ ఇస్తాను, చేసుకోండి. హోంవర్క్ ఇస్తాను, ఇంటగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 - x బై x - 2 dx అని ఇస్తాను. కొద్దిగా హింట్ కూడా ఇస్తాను, మీరు చేసుకోండి. ఇక్కడ హింట్. ఓకేనా? సో ఏమిటా హింట్ అంటే ఇక్కడ ఇంటగ్రల్ 5 - x బై x - 2నా నేను ఇక్కడ ఏం చేస్తానంటే నేను 5 - xతో నేను పైన కింద రేషనలైజ్ చేస్తాను. సో నేను ఎప్పుడైతే నేను పైన కింద రేషనలైజ్ చేస్తాను అప్పుడు చూడండి, మీరు గమనించుకోండి. 5 - x × 5 - x ఎంత అవుతుందంటే 5 - x హోల్ స్క్వేర్ కదా అయ్యేది. √5 - x హోల్ స్క్వేర్ డివైడెడ్ బై రూట్ విడగొట్టేసిన అప్పుడు x - 2 × x - 5 అవుతుంది. x × 5 ఎంత అవుతుంది మనకు, 5x అవుతుంది. x × -x ఎంత, -x². తర్వాత -2 × 5 ఎంత నీకు -10 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు +2x dx. రూట్కు స్క్వేర్ కొట్టేస్తావా. సో ఇంటగ్రల్ 5 - x బై స్క్వేర్ రూట్ ఆఫ్, ఇక్కడ కాస్త జాగ్రత్తగా మీరు గమనించుకుంటే ఇక్కడ 5x ప్లస్ ఇక్కడ 2x రెండు కలిపి నీకు 7x, తర్వాత -x² -10 dx కదమ్మా. ఇంకా సాల్వ్ చేసుకోండి.
సేమ్ యాజ్ అబౌవ్, సేమ్ యాజ్ అబౌవ్. సో ఇక్కడతో నేను ఇంటిగ్రేషన్ పూర్తి చేసేసాను అనమాట. తర్వాత నేను ఎక్కడికి వెళ్తానంటే 2aలోకి వెళ్తాను. 2aలోకి వెళ్ళి ప్రాబబిలిటీ, ర్యాండమ్ వేరియబుల్స్ అవి స్టార్ట్ చేస్తాను. ప్రాబిలిటీలో మనకు ఒక క్వశ్చన్ ఉంటుంది, మనకు తెలుసు కదా, ప్రాబిలిటీలో నుంచి 7 మార్క్స్ వస్తుంది, ర్యాండమ్ వేరియబుల్స్ నుంచి వస్తుంది, స్టాటిస్టిక్స్ నుంచి కూడా వస్తాయి కదా మనకు. ఇవి చాలా ఈజీ కదా. ప్రాబబిలిటీ, ర్యాండమ్ వేరియబుల్స్, స్టాటిస్టిక్స్ కంప్లీట్ చేసేస్తా 2aలో. తర్వాత మళ్ళీ నేను 2bలోకి వచ్చేస్తాను. 2bలోకి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తానంటే జామెట్రీ, సర్కిల్, పెరాబోలా కవర్ చేసేస్తే నీకు మొత్తం 7 మార్క్స్ అన్నీ 100% వచ్చేస్తాయి. ఓకేనా?